స్టూడెంట్స్ అందరికీ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటి వర్డ్ మీద షార్ట్ కట్ చూడండి ఒకసారి. ఎన్హాన్స్మెంట్ మనము వొవెల్స్ కాన్సనెంట్స్ డివైడ్ చేస్తే ఎన్హాన్స్మెంట్ ఎన్హెచ్ వస్తుంది, ఎన్ఎస్ వస్తుంది. అంచేత ఎన్ స్ట్రోక్ అని రాసుకుని సర్క్యులస్ అంటే 2 ఎన్లకు బదులు ఒక ఎన్ రాసుకుంటాం. ఎన్ సర్క్యులస్ మెంటకేమో ఎన్ హావడ్ రాసుకుంటాం. ఈ హెచ్ ఏదైతే వచ్చిందో హెచ్కి బదులు పైన 2 డాట్లు పెట్టుకుంటాం. ఇది ఎస్పైరేట్లో లాస్ట్ పారాలో చెప్పాడు. హెచ్ కనుక మిడిల్గా వచ్చినట్టయితే హెచ్కి బదులు ఇంకో డాటు మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. దాని ప్రకారంగా ఎన్హాన్స్మెంట్ ఇలాగా మనం రాసుకోవచ్చు. కొంతమందికి డౌట్ రావచ్చు, కమిన్స్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది కదండి అని చెప్పి. మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కనుక కరెక్ట్గా తెలిసినట్టయితే మనకి ఈ క్లాష్ రాదు. ఎన్హాన్స్మెంట్కి కమిన్స్మెంట్కి చాలా తేడా ఉంది. ఎన్హాన్స్మెంట్ అంటే పెంపుదల, కమిన్స్మెంట్ అంటే మొదలు పెట్టుకుంటా. సెంటెన్స్లో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అట్లా తెలుసుకుని మనము ఎన్హాన్స్మెంట్ ఇట్లా రాసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. మీరు ఉపయోగించుకోండి. దీని మీద వీడియో నెక్స్ట్ షార్ట్ కట్ చేసినప్పుడు దీన్ని ఆ వీడియోలో కొంచెం ఎక్కువగా నేను నరేట్ చేస్తాను. ఇది ఇమీడియట్గా నాకు వచ్చినటువంటి థాట్ ఏదైతే ఉందో, అలాగే నా సీనియర్ స్టూడెంట్ వీరేష్ గౌడ్ మీ ఇద్దరు కలిపి దీన్ని ఫైనలైజ్ చేశాము. కాబట్టి ఇది ఉపయోగించుకోండి. ఓకే.